సెట్ అయింది. 40 మినిట్స్ వస్తుంది నాన్న మనకి రికార్డింగ్. ఓకే, కొంచెం స్పీడ్గా చెప్తాను. సో దీంట్లో వచ్చేసి మనకి ఇన్ ఫస్ట్ చాప్టర్ వీ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఓమ్స్ లా అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. అది ఫైండ్ అవుట్ చేసుకున్నాను. సో డిపెండ్స్ ఆన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏంటంటే రెండు కండిషన్లు కూడా ఇవ్వచ్చు. టూ కండిషన్స్ ఇచ్చేసి R1 వాల్యూస్ అన్ని ఇచ్చేసి R2 వాల్యూలో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. దాన్ని ఇచ్చేసి R1 బై R2 వేసేసుకొని మనం అది ఇది బై వేసుకోవాలంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ప్రాక్టీస్ చేసాము. మీరు కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి నాన్న. మనకంటే చాలా చెప్తాను, స్క్రీన్ షేరింగ్ లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. నార్మల్గా మనకి ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకి నెగటివ్ టు పాజిటివ్ సర్క్యూట్ అంటే ఒక కండక్టింగ్ వైర్ తీసుకొని అక్రాస్ ద కండక్టింగ్ వైర్ వీ కనెక్టెడ్ ద బ్యాటరీ. సో ద కరెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ నెగటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. సో అది నాన్న. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ వచ్చేసి 5 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది నాన్న. ఫస్ట్ వచ్చేసి ప్యూర్ మెటల్స్ పైన డిపెండ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్లో కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాయిస్ అంటే ఇట్ ఈస్ ద మిక్సింగ్ ఆఫ్ సమ్ మెటల్స్. సో దాంట్లో కూడా ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న. ఫైనల్గా ఎలక్ట్రోలైట్, అందులో వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. మీకు వచ్చేసి ఇది 1.29 పేజీలో ఉంది, అది లైట్గా గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ డెరివేషన్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఫర్ రెసిస్టెన్స్ ఎట్ ఎనీ టెంపరేచర్. దాంట్లో వచ్చేసి మనకి అంటే టెంపరేచర్ ఉన్నప్పుడు ఫస్ట్ 0 నుంచి 100 degrees అనుకున్నాను. 0ని మనం ఏమంటామంటే నార్మల్గా ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఇనిషియల్ టెంపరేచర్ 0. సో ఫైనల్గా వచ్చేసి 100 degrees అంటే ద టెంపరేచర్ విల్ బి ఇంక్రీజ్డ్. ఎక్కడ నుంచి 0 degree సెంటిగ్రేడ్ నుంచి సమ్ డిగ్రీ. సో దాన్ని మనం ఏమంటామంటే 0 degree సెంటిగ్రేడ్ అంటాం మనం. అక్కడ ఎట్లా అంటే మనకి 0 degree సెంటిగ్రేడ్ అంటే లో, T degree సెంటిగ్రేడ్ అంటే హై లెవెల్. ఎంత ఉంటుంది, 90 ఉంటే 90, 100 ఉంటే 100. సో దాని డిఫరెన్స్ ఏమవుతుంది, డెల్టా ఆర్ అంటే RT మైనస్ R0. సో దాని అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 100 అనుకుంటే 100 మైనస్ 0, హయ్యర్ వాల్యూ మైనస్ లెస్సర్ వాల్యూ. సో దీంట్లో వచ్చేసి మనకు కూడా ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంది కదా. సో డెల్టా ఆర్ అనేది మనకి ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ టెంపరేచర్, అంటే RT మైనస్ R0 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R0, and it is directly proportional to temperature rise, that is RT minus R0 directly proportional to 2 degrees centigrade, and it also depends on nature of material. సో అది వచ్చేసి మనం ఫైనల్గా చేస్తే RT minus R0 is equal to alpha naught R0 T అంటాం. ఇక్కడ ఆల్ఫా నాట్ ఏంటంటే టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ డెరివేషన్ ఏదైనా. సో ఇది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్ డెరివేషన్. కొంతమంది అడ్మిట్ అవుతున్నారు, కొంచెం లేట్గా అడ్మిట్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది నన్ను. ఓకే, అందరూ అడ్మిట్ అయ్యారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఆల్ఫా నాట్ వచ్చేసి టెంపరేచర్ కోఫిషియంట్ రెసిస్టెన్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు RT మైనస్ R0 బై R0 ఇంటూ T. దీని మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న, దీని బేస్ కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎట్ ఎనీ టెంపరేచర్, అంటే మనకి హై హీట్ నుంచి కూలింగ్ రావచ్చు, హీటింగ్కి వెళ్ళిపోవచ్చు, 0 నుంచి 100 వాల్యూకి వెళ్ళిపోవచ్చు, 100 నుంచి 0కి వాల్యూ రావచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం α1 α2 రెండు డిరైవ్ చేస్తాం మనం, α1 అండ్ α2. సో డిరైవ్ చేసినప్పుడు ఏంటంటే మనకి α1 ఈజ్ ఈక్వల్ టు α0 బై 1 ప్లస్ α0 T1 అండ్ α2 ఈజ్ ఈక్వల్ టు α0 బై 1 ప్లస్ α0 T2. ఈ రెండు డెరివేషన్స్ వస్తాయి అన్న. సో దీన్ని బేస్ చేసుకొని అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి.
నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ known resistance and unknown resistance in terms of temperature of coefficient. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెండు ఈక్వేషన్స్ మనకి ఆర్టీ ఆర్1 ఆర్2 ఈక్వేషన్స్ తీసుకొని అంటే బేస్డ్ ఆన్ ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ 1 ప్లస్ ఆల్ఫా నాట్ టీ1 ఉంది కదన్న. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనకి ఆర్1 అండ్ ఆర్2 ఈక్వేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు. ఎట్లా అంటే ఆర్1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ టీ1, ఆర్2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా నాట్ 1 ప్లస్ ఆల్ఫా నాట్ టీ2. అంటే టీ1 టీ2లో ఒకటి చేంజ్ అవుతుంది నాన్న. సో ఆర్2 బై ఆర్1 వేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేస్తే యూజింగ్ ఆఫ్ బైనామియల్ థీరం మనకు వచ్చేసి ఆర్2 బై ఆర్1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా నాట్ టీ2 మైనస్ టీ1 వస్తుంది. లాలు ప్రసాద్ ఒక చిన్న హెల్ప్ చేయనా, నీ దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ప్రజెంట్స్ యాబ్సెంట్స్ పెట్టాలి. లాలు ప్రసాద్ ఓకే మ్యామ్. నాకు ఒక్కసారి ఓకే మ్యామ్. కరెక్ట్గా పెట్టినానా, ప్రజెంట్ ఎవరో ఆబ్సెంట్ ఎవరో మన గ్రూప్లో పెట్టిన తర్వాత అందరూ ఓకే అన్న తర్వాతనే నేను అప్లోడ్ చేయాలి. యాబ్సెంట్ ఇస్ ప్రజెంట్ ఇస్ అప్లోడ్ చేయాలి. సో నాకు ఎగ్జాక్ట్గా చెప్పాలి నాన్న నువ్వు లాలు ప్రసాద్. ఇంకా వేరే వాళ్ళు కూడా చేయండి. నాకు ఎగ్జాక్ట్గా ప్రజెంటీస్ కావాలి, ఎగ్జాక్ట్గా యాబ్సెంటీస్ కావాలి. టోటల్గా 53 కదా మన స్ట్రెంత్, 54 కదా. 54 మ్యామ్. 54 ఉండాలి. యాబ్సెంటీస్ అండ్ ప్రజెంటీస్ 54 ఉండాలి. అది ఒకసారి గుర్తుపెట్టుకుని నా క్లాస్ కాగానే పంపించినాను, మర్చిపోవద్దు, ఇంపార్టెంట్ అది. ఓకే మ్యామ్. వెరీ గుడ్ నాన్న. సో బేస్డ్ ఆన్ టెంపరేచర్ కోఫిషియంట్ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. దీంట్లో ఏంటంటే మనకి ఆర్1 ఇస్తాడు, టీ1 టీ2 ఇస్తే ఆర్2 ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆల్ఫా నాట్ ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో మనం ఫార్ములా బేస్ చేసుకొని అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్స్ వస్తాయి. దీంట్లో వచ్చేసి మీకు ప్రాబ్లమ్స్ ఓమ్స్ లా మీద అడగవచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఏ ఫార్ములా మీద అడగవచ్చు, అండ్ టెంపరేచర్ కోఫిషియంట్. ఈ 3 ఫార్ములాస్ బేస్ చేసుకొని మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయన్న. మీరు ఏం లేదు, పెన్ను పెన్సిల్ తీసుకున్నాను ఇదని కాదు, ఏ సబ్జెక్ట్ అయినా మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా ఒక రఫ్ బుక్ ఒకటి తీసుకోవాలి, పెన్ తీసుకోవాలి, చదువుకోవాలి, డయాగ్రామ్ చూసుకొని ప్రాక్టీస్ చేయాలి, ఒకసారి చూసి డ్రా చేయాలి, ఒకసారి చూడకుండా డ్రా చేయాలి. అప్పుడు మీ మిస్టేక్ ఎన్నో తెలుస్తుంది. దాన్ని మళ్ళీ మీరు రివ్యూ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా అంతే, డెరివేషన్స్ అయినా ఫార్ములాస్ అయినా ఏదైనా మీరు చూడకుండా డ్రా చేస్తేనే ఇంట్లో ఎగ్జామ్లో వస్తుంది. ఇక్కడ చూసినట్టే ఉంటుంది, ఎగ్జామ్ పోయిన తర్వాత గుర్తుండదు. అందుకనే మీరు ఒకసారి ఇదని కాదు, ఏదైనా పెన్ను పెన్సిలో బుక్ పట్టుకొని చదివితే మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి పొద్దున వీలుండి ఎగ్జామ్కి పోయే ముందు ఉంటే ఒక్కసారి రివిజన్ చేసుకోండి, మళ్ళీ కొత్తవి చదవద్దు. అట్లా అన్నిట్లలో మంచిగా పాస్ కన్నా మంచి మార్క్స్ తెచ్చుకోండి, ఎవరు కూడా ఫెయిల్ కావద్దు. అది ఫస్ట్ చాప్టర్ అన్న. మనకి ఇక్కడ వచ్చేసి ట్యూటోరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీకు 1 మార్క్ క్వశ్చన్స్ మీరు అన్నీ ఆన్సర్ చేయాలి అని అంటే టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఉంటాయన్న. ఇందులో అన్నీ మనకి 1 మార్క్ క్వశ్చన్ రిలేటెడ్ ఉంటాయి. సమ్ టైమ్స్ 3 మార్క్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. ఇవి మాత్రం కంపల్సరీ చూసుకున్నాను, ఇందులోకి వెళ్ళే మీకు ఇస్తారు. రివ్యూ క్వశ్చన్ చూసుకోండి. మీకు ప్యాటర్న్ కూడా తెలుసు కదా, ఎగ్జామ్ క్వశ్చన్ ప్యాటర్న్ తెలుసు కదా. మిడ్ 1 మిడ్ 2 లేదు కనుక 60 మార్క్స్కి ఆల్రెడీ గ్రూప్లో పెట్టినాం. ఒకసారి అది మోడల్ చూసుకోండి నాన్న, మోడల్ చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ అండ్ ప్యారలల్ నాన్న. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు నాన్న. ఎట్లా అనేది సిరీస్ ప్యారలల్ ఎట్లా కనుక్కుంటాం అనేది మీకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కూడా మనం ఆన్లైన్లో చెప్పుకున్నాం, అప్పుడు ఆఫ్లైన్లో చెప్పుకోలేదు. సో ఇందులో వచ్చేసి మనకి సిరీస్ ప్యారలల్ ఉంటాయి. సిరీస్ అంటే ఏంటి నాన్న, ఒకదాన్ని ఒక్కదాన్ని ఎండింగ్ ఎండ్, ఇంకోదాన్ని స్టార్టింగ్ ఎండ్ కనెక్ట్ చేస్తే సిరీస్. లేదు అన్ని స్టార్టింగ్ పాయింట్స్ అన్ని ఎండింగ్ పాయింట్స్ కనెక్ట్ చేస్తే ప్యారలల్. అట్లా గుర్తుపెట్టుకొని మీకు ఒక మెష్ డయాగ్రామ్, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ 2 రెసిస్టర్స్ సిరీస్, ఏ 2 రెసిస్టర్స్ అనేది మీరు చూసుకోవాలని. అది మనకి 2 రెసిస్టర్స్ ఇవ్వచ్చు, 3 రెసిస్టర్స్ ఇవ్వచ్చు. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏంటి కండిషను, కరెంటు సేమ్ ఉంటుంది, వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది. సిరీస్లో గుర్తుపెట్టుకున్నాను, 3 రెసిస్టర్స్ వచ్చేసి సిరీస్లో కనెక్ట్ చేశారనుకో, 3 రెసిస్టర్స్లో కరెంటు సేమ్, I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I ఈజ్ ఈక్వల్ టు I1 లేదా I ఈజ్ ఈక్వల్ టు I2, కరెంట్ ఈజ్ సేమ్. బట్ వోల్టేజ్ వచ్చేసరికి ఏమవుతుంది అన్న, బ్యాటరీస్ ప్యారలల్ కనెక్ట్ చేస్తాం కనుక V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. మళ్ళీ ఇండివిజువల్గా V1 అనుకోండి,
V1 ఏమవుతున్నా IR1 అవుతుంది, IR2 అవుతుంది, V2 IR3. సో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే R=R1 + R2 + R3 అప్ టు సో ఆర్. సిరీస్లో ఉన్నప్పుడు అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. అదొకటి చదువుకున్న ఫార్ములాస్ ఒకటి చదువుకుని క్యారెక్టరిస్టిక్స్ అవి చూస్తే చూడండి, అది నాన్న సిరీస్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్యారలల్ ఉన్నప్పుడు ఏం చేస్తాను నాన్న, వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ వేరే ఉంటుంది. కరెంట్ I=I1 + I2 + I3. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో మీకు కరెంటు డిఫరెంట్ ఉంటుంది, వోల్టేజ్ సేమ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఫార్ములా ఏమొస్తుంది, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఒక పాయింట్ ఉంటుంది నాన్న. ఏంటి అంటే 1/R = 1/R1 + 1/R2 + 1/R3. మీరేం చేస్తారంటే డైరెక్ట్ R=1/R1 + 1/R2 అని ఇస్తారు. అక్కడ మీకు క్యాలిక్యులేషన్ తప్పు అవుతుంది. అది అట్లా కాదు, 1/R = 1/R1 + 1/R2. అది మీకు కొన్ని క్వశ్చన్లో ప్రాబ్లమ్ ఇస్తే కన్ఫ్యూజ్ కావద్దు అని అంటే మనకి ఇంకొక ఫార్ములా ఉంది అన్నమాట. R== ఏంటిది అంటే దాన్ని ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే R1 R2 పైన ఇంటూ కింద ప్లస్ R1 + R2. ఈ ఈక్వేషన్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. అదే డైరెక్ట్ R=. ఎందుకంటే మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే మిస్టేక్ చేస్తారు. R== అనేసి 1/R1 + అప్పుడు ఇస్తారు. అప్పుడు మిస్టేక్ అవుతుంది మీకు. అప్పుడు ఏం చేయాలి, 1/R= వేసి అది ఫైండ్ అవుట్ చేసినాక అప్పుడు వచ్చిన ఆన్సర్ని 1/, ఆన్సర్ వేయండి, అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ప్లస్ ఈ ప్యారలల్లో కన్ఫ్యూజ్ కావద్దు. సో దీనికి మనకి 3 రెసిస్టర్స్ తీసుకుంటే డైరెక్ట్ అన్నీ ఏం లేదు, పైన 3 మన ఇంటూ అవుతుంది, కింద వచ్చేసరికి 2 కాంబినేషన్ ప్లస్ అవుతుంది. ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 2.7లోనైనా R=2 రెసిస్టర్స్ తీసుకుంటే R=3 రెసిస్టర్స్ తీసుకుంటే. సో ఈ రెండు మీకు అర్థమైంది అని అంటే ఈ రెండు ఫార్ములాస్ రావాలి. సిరీస్లో ఉంటే ఏంటి, ప్యారలల్ ఉంటే ఏంటి. దాన్ని బట్టి ఏంటి మనకి నెట్వర్క్ ఇస్తే ఏంటంటే ఫస్ట్ ఇంటర్నల్గా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్యారలల్ అన్నీ కలెక్ట్ చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, ప్యారలల్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి సిరీస్లోకి తీసుకురావాలి. అన్ని సిరీస్ వచ్చిన తర్వాతనే మనం సమ్ చేయాలి. ఈ అంటే ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఆల్రెడీ మీకు మనం ప్రాక్టికల్ చేస్తాం మనం. సో అదొకటి. నెక్స్ట్ కరెంట్ అండ్ వోల్టేజ్ డివిజన్స్, మీకు ఇది కూడా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి ఏంటంటే డెరివేషన్ అడుగుతారు అండ్ ప్రాబ్లమ్ అడుగుతారు. సో 4 డెరివేషన్స్ ఉంటాయి. సిరీస్ ఒకటి ఉంది, ప్యారలల్ ఒకటి ఉందా, ఇంకోటి డివిజన్ ఆఫ్ కరెంట్ ఇన్ ప్యారలల్ అండ్ డివిజన్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ సిరీస్. సో ఇది కూడా మీరు చూసుకోవాలన్నా ఇలా అడుగుతారు. డివిజన్ ఆఫ్ కరెంట్ అంటే ఏంటి, I1 = I × R2/R1 + R2. సో మనం I1 కనుక్కుంటున్నాను అనుకుంటున్నా, 2 ప్యారలల్ ఉన్నప్పుడు I ఫిక్స్డ్ పెట్టండి, I × ఆపోజిట్ రెసిస్టెన్స్/టోటల్ రెసిస్టెన్స్. I2 అంటే టోటల్ కరెంట్ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే R2/R1 + R2. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనం I వచ్చిందనుకోండి, I1 I2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఏమైనా ఏ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలన్నా R= కనుక్కున్న తర్వాతనే మిగిలిన క్వశ్చన్స్. ఇది వచ్చేసి మీకు 5 మార్క్స్కి ఇస్తారన్న. అంటే పెద్ద సర్క్యూట్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేసేది మీకు 5 మార్క్స్ క్వశ్చన్లో ఇస్తారు. దాంట్లో డివిజన్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ సిరీస్లో చేయాల్సి వస్తుంది, డివిజన్ ఆఫ్ కరెంట్. ఆ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఎక్కడ సిరీస్ ఎక్కడ ప్యారలల్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో డివిజన్ ఆఫ్ కరెంట్ వోల్టేజ్ ఏంటి, సేమ్ అట్లనే V1 = V ఇక్కడ ఏంటంటే సేమ్ రెసిస్టెన్స్/టోటల్ రెసిస్టెన్స్. కరెంట్లో వచ్చేసేమో ఆపోజిట్ రెసిస్టెన్స్/టోటల్ రెసిస్టెన్స్ అన్న. వోల్టేజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే సేమ్ రెసిస్టెన్స్/ఆపోజిట్ రెసిస్టెన్స్, అట్లా రెండింటికి. సో కరెంట్ డివిజన్ వోల్టేజ్ డివిజన్ గుర్తుపెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఫార్ములాస్ యూజ్ చేయాలన్నమాట. సో ఇలా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనం సిరీస్ ప్యారలల్ అంటే చేయొచ్చునన్నా, బట్ నెట్వర్క్ ఇచ్చినప్పుడు మాత్రం 7 ఎగ్జాంపుల్ 5 మార్క్స్కి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే మనకు ఎగ్జాంపుల్ 4 నుంచి కొంచెం చూసుకోవాలి. 7, 8. సో ఇవన్నీ ఏంటంటే మనం ప్రీవియస్లో క్యాలిక్యులేట్ చేసాము. మరి టఫ్ ఏమి ఇవ్వరన్నా, కొంచెం ఈజీగానే ఇస్తారు.
ఆ ప్రాబ్లం నెట్వర్క్ ఇచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నాన్న. మనకు కొంచెం ఆఫ్లైన్లో కూడా నేను చెప్పాను, ఇది ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలని బోర్డు మీద వేసి చెప్పాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అన్నీ చెప్పలేము నాన్న ఇప్పుడు. అది చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ చాప్టర్ నాన్న. సో థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకు ఓన్లీ 13 మెంబర్స్ వచ్చారు, మిగిలిన వాళ్ళంతా యాబ్సెంట్ అయినా. ఓకేనా, ఇది థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి వర్క్ పవర్ ఎనర్జీ. సో దీంట్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, మనకి ఎస్ఐ సిస్టమ్ ఫండమెంటల్ యూనిట్స్ వచ్చేసి లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, లూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇవి వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వాళ్ళు ఫిక్స్ చేశారన్నమాట. అంటే మీటరు, కిలోమీటరు, సెకండు, ఆంపియరు, కెల్విన్, క్యాండిలా, మోల్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెజర్మెంట్. ఇప్పుడు మన రూపీస్, పైసలు ఎట్లా అంటామో కరెన్సీని, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెజర్మెంట్ అనమాట. సో దీనిలో మనకి వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, ఇలా మీకు అన్ని ఫార్ములాస్ తెలుసునన్న. వర్క్ అంటే ఏంటి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఎఫ్ ఇంటూ డి, న్యూటన్ మీటర్. సో దాంట్లో ఎలక్ట్రిక్ వర్క్ ఉంది, ఎలక్ట్రిక్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు విఐ. ఈ వర్క్ డెఫినేషన్ ఒకటి చూసుకున్నాను, ఏది అడిగినా అది రాయొచ్చు. ఒక డెఫినేషన్ చూసుకోండి. వర్క్ డెఫినేషన్ అంటే ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది. రెండింటికి మధ్యలో ఎలక్ట్రికల్, మెకానికల్, థర్మల్ రిలేషన్. ఎలక్ట్రికల్ పవర్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా మనకు పవర్కి చాలా 3 ఫార్ములాస్ ఉంటాయి నన్ను. విఐ యూజ్ చేసుకొని, విఐఆర్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. ఎనర్జీ అన్నా కూడా మనకి పవర్ ఇంటూ టైం. మీరు కన్ఫ్యూజ్ కావద్దు అన్న. పవర్ అంటేనేమో వర్క్ డన్ బై టైం, ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటేనే పవర్ ఇంటూ టైం. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ వర్క్ డన్. మీరు వేరే కన్ఫ్యూజ్ కావద్దు. వర్క్ ఎనర్జీ అన్నా వర్క్ డన్ అన్నా ఒకటేనన్నా, సేమ్ ఫార్ములాస్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మీకు 1 బ్రిటిష్ హార్స్ పవర్స్ను మెట్రిక్ హార్స్ పవర్ వస్తుందన్నమాట. 1 MHP ఈజ్ ఈక్వల్ టు 735.5 వాట్. ఇది ఎక్కడన్నా మీకు ప్రాబ్లంలో యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. 1 మెట్రిక్ హార్స్ పవర్ MHP ఈజ్ ఈక్వల్ టు 735.5 వాట్. హెచ్పి అంటే హార్స్ పవర్ అంటున్నాను. మన ఇండ్లలో ఉన్న మోటార్స్, బోరింగ్ మోటార్స్ ఉంటాయి కదా, అవి 1/2 HP, 1 HP ఉంటుంది. హెచ్పి అంటే హార్స్ పవర్, అంటే దానికి అట్లా మెజర్మెంట్. సో కిలోవాట్ని మెగావాట్ని కన్వర్ట్ చేసుకోవడానికి రావాలి. ఇందులో వర్క్, పవర్, ఎనర్జీ చిన్న చిన్న డెఫినేషన్స్ అవి గుర్తుపెట్టుకున్నాను. వర్క్ ఎనర్జీ అన్న వర్క్ డన్ అన్న ఒకటే, రెండింటికి సేమ్. అండ్ ఆల్సో మనకి పవర్కి ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా పవర్ ట్రయాంగిల్ ఉంది మనకి. ఓమ్స్లా ట్రయాంగిల్ ఎట్లుందో పవర్ ట్రయాంగిల్ ఉంది. పవర్ వచ్చేసి ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు విఐ రాయొచ్చు, ఈ అండ్ I² R రాయొచ్చు, V² బై R. ఎందుకంటే ఓమ్స్లా యూజ్ చేసుకొని V బదులు I బదులు సబ్స్టిట్యూట్ చేయండి. ఒకసారి V బదులు సబ్స్టిట్యూట్ చేయండి, ఒకసారి I బదులు సబ్స్టిట్యూట్ చేయండి. మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. P ఈజ్ ఈక్వల్ టు విఐ, P ఈజ్ ఈక్వల్ టు I² R, P ఈజ్ ఈక్వల్ టు V² బై R. సో మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్. ఇక్కడ మీకు పవర్ ట్రయాంగిల్ ఉంది నాన్న, అది గుర్తుపెట్టుకుంటే మీరు ఎట్లయినా పవర్కి ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఏంటి నాన్న, అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ప్లస్ లాసెస్. సో ఇంత ఎఫిషియన్సీ అంటే కొంతవరకు వస్తుంది, మీకు ఫ్యూచర్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ వర్క్, పవర్, ఎనర్జీ. సో దాంట్లో ఏం చేస్తాం, విఐ ఇస్తాడు, ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే పవర్ ఇచ్చాడు అనుకోండి, P ఈజ్ ఈక్వల్ టు విఐ. దాని నుంచి మనకి ఏది కావాలో అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ లింక్ నాన్న. మన ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ ఫార్ములాస్, వి ఫార్ములాస్ కానీ, ఐ ఫార్ములాస్ కానీ, ఆర్ ఫార్ములాస్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే అన్నీ లింక్డ్. సో దానికి వచ్చేసి మనం పవర్ని కూడా యూజ్ చేసుకొని దానికి ఏం గివెన్ డేటా ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏముంది అది చూసుకోవాలి. చూసుకొని ఏంటంటే మనం దానికి ఏమేమి కావాలో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ వచ్చేసి మనకి విఐఆర్ అండ్ పవర్ ఫార్ములాస్. ఇవి కూడా మనం
ఆఫ్లైన్లోనే చేసాం మనం, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏం చేస్తాం మనం, ఒకటి జౌల్స్లా ఉన్నాను, జౌల్స్లా అది ఇంపార్టెంట్. జౌల్స్లా ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు I²RT/J. J అంటే ఏంటి నాన్న, అది ఇస్ ద మెకానికల్ ఈక్వలెంట్ అంటే కాన్స్టాంట్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు I²RT/J బదులు 4.2 జౌల్ పర్ క్యాలరీ రాయొచ్చు. సో దాన్ని కంప్లీట్ చేయాలంటే I²RT/4200 కిలో క్యాలరీస్. కిలోలో రాస్తే ఇంటూ 1000 అంటే 4200 అవుతుంది. సో ఆర్టీ బదులు ఏం I²R ఉంది కదా, I²R అంటే పవర్. ఆ పవర్లో మనం పవర్కి సంబంధించిన త్రీ ఫార్ములాస్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకొని ఏదంటే అది ఫైండ్ అవుట్ చేసి. ఈ జౌల్స్లా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్, దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్మల్ ఎఫిషియన్సీ. థర్మల్ ఎఫిషియన్సీ అంటే హీట్ యాక్చువల్లీ యూటిలైజ్డ్ బై టోటల్ హీట్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రిసిటీ. ఇది వచ్చేసి మీకు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తుంది కదా. సో 1 మార్క్ క్వశ్చన్కి డెఫినేషన్ చూసుకోండి ఫార్ములా. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అంటే ఎస్ అంటే 1 కిలో క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. దాన్ని ఏం రాయొచ్చు అంటే 4.2 జౌల్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 4200 జౌల్ పర్ కేజీ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. అవన్నీ ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అతని నోట్స్ ఓపెన్ చేసుకొని అవి ఒకసారి చూసుకున్నాను. దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ ఎస్ అంటాం. నెక్స్ట్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ టీటా. ఎంఎస్ టీటా అంటే ఎం అంటే మాస్ మనం. మాస్ అంటే వాటర్, ఒకవేళ వాటర్ని వెయిట్ చేసామనుకోండి, ఎంత వాటర్ అంటే మామూలు లీటర్లో చూస్తాం కదా మాస్, దాన్ని మెజర్మెంట్. ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అంటే ఎంత యూనిట్ అంటే మామూలుగా హీట్ కెపాసిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ పర్ యూనిట్ మాస్. టీటా అంటేనేమో టెంపరేచర్ డిఫరెన్స్, θ2 మైనస్ θ1. టీటా అంటే టెంపరేచర్. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనకు ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. మనం ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఎఫిసి ఫైండ్ అవుట్ చేయమంటారు, హీట్ అవుట్పుట్ బై హీట్ ఇన్పుట్, అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దాంట్లో దీని బేస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. దాంట్లో వచ్చేసి మనకి పవరు, వోల్టేజ్, మాస్, θ1 θ2, టైము, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు ఏంటంటే మనకి ఎఫిషియన్సీ అని అంటే నార్మల్గా ఇన్పుట్ ఎనర్జీ అంటేనేమో నాన్న ఇప్పుడు I² ఇది జౌల్స్లా ఉంది కదా, ఆ జౌల్స్లా ఫార్ములా వచ్చేసేమో ఇన్పుట్ పవర్. అవుట్పుట్ పవర్ మనకు P ఇచ్చాడు అనుకోండి, అది అవుట్పుట్ పవర్ అవుతుంది. అది ఫైండ్ అవుట్ చేసేసి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఎనర్జీ బై ఇన్పుట్ ఎనర్జీ ఇంటూ 100. ఇక్కడ ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఏది అలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అవుట్పుట్ ఈజీగానే ఉంటుంది, డైరెక్ట్ P ఇస్తాడు. అవుట్పుట్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అది మనం ఒకసారి టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఒకసారి కూర్చొని ఈ ప్రాబ్లమ్స్ కనీసం ఒకటి రెండన్నా సాల్వ్ చేయండి అన్న. సాల్వ్ చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఎట్లా కన్వర్షన్ ఏంటి అనేది. అన్ని మినిట్స్ని సెకండ్లోకి తీసుకోవాలి. అన్ని టైం వచ్చేసి సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోండి అన్న. దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, జౌల్స్లో ఇంపార్టెంట్ అన్న. దాని మీద కొంచెం ప్రాబ్లం ఎట్లా అనేది ఒక్కసారి చూసుకోండి. ఇంకా దీంట్లో ఈ చాప్టర్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్లో మనకి స్టెప్స్ ఇచ్చాడు, 6 స్టెప్స్. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని ఒక టేబుల్ ఇచ్చాను నాన్న. మీకు టేబుల్ గుర్తే ఉండి ఉంటుంది. 7 పాయింట్స్ ఉంటాయి టేబుల్లో. ఒకటి వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ లోడ్ అంటే ఏం లోడ్, లైట్సా, ల్యాంప్సా, ఫ్యాన్సా అనేది. నెక్స్ట్ క్వాంటిటీ అంటే ఎన్ని ఫ్యాన్లు ఎన్ని లైట్స్ అని. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పర్ డే, ఒక డేలో ఎంత పని చేస్తుంది. నెక్స్ట్ వాటేజ్, దానికి ఎంత వాటేజ్ ఉందో ఒక్కొక్క దానికి. టోటల్ పవర్ ఇన్ వాట్స్, టోటల్ పవర్ అంటే క్వాంటిటీ ఇంటూ వాటేజ్ ఎంత అని. టోటల్ ఎనర్జీ అంటే నార్మల్గా నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పర్ డే ఇంటూ టోటల్ పవర్ ఇన్ వాటేజ్. టేబుల్ ఫామ్లో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి
చేస్తే మనకి ఎంత రూపీస్ ఏంటి అనేది మనం మల్టిప్లై చేయాలి. సో అక్కడ మనం టోటల్ ఎనర్జీ ఇన్ వాట్ అవర్లో తీసుకొని దాన్ని కిలో వాట్ అవర్లకు మార్చుకోవాలి. వచ్చిందని బై 1000 వేస్తే మనకి కిలో వాట్ అవర్లు వస్తుందని. ఆ ఎనర్జీ కన్జంప్షన్ 1 మంత్ బిల్ అనుకోండి, ఇంటూ 30 days వేయండి. వేసిన తర్వాత ఒక 50 పైసా పర్ యూనిట్కి ఒక 50 పైసా అంటే 50 పైసాని మనం ఎట్లా రాస్తాం, 50/100 రూపీస్కి. అప్పుడేంటి మనకు వచ్చిన ఈ ఎనర్జీ కన్జంప్షన్ పర్ మంత్ ఇంటూ 50/100 వేస్తే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం క్లాస్లోనే వేసాం, ఆఫ్లైన్ క్లాస్లోనే వేసాం మనం. అది చూసుకోండి. అది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అని. ఇది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లయన్సెస్. మనం థర్డ్ చాప్టర్ పెద్దగా ఉంటుంది, అప్లయన్సెస్. సో అప్లయన్సెస్ వచ్చేసి ఏంటి, మెటల్ ఫిలమెంట్ ల్యాంప్. ఫిలమెంట్లో వచ్చేసి మనం నార్మల్గా ఫిలమెంట్ ల్యాంప్ ఏం చేస్తామంటే ఏం తీసుకుంటాం అన్న దాంట్లో మనం ఏం ఫిలమెంట్ యూజ్ చేస్తాం మెటల్ ఫిలమెంట్ ల్యాంప్లో? మేడం టిన్ లీడ్. మనం మెయిన్గా ఏం చూస్తాం, మనం మెయిన్గా ఏం యూజ్ చేస్తాం? నార్మల్గా మనకి ఇన్కాండెసెంట్ ల్యాంప్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఎల్లో కలర్ బల్బ్. అందులో మనం ఏ మెటల్ యూజ్ చేస్తాం? లోపల ఫిలమెంట్ అంటారు కదా, టంగ్స్టన్ యూజ్ చేస్తాం. సో దాంట్లో ఏం చేస్తాం, మీకు ఒక డయాగ్రామ్ ఉంది నాన్న. ఇది కూడా 5 మార్క్స్కి అడిగిన క్వశ్చన్. ఇది మెటల్ ఫిలమెంట్ ల్యాంప్ ఎట్లా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కెటిల్ అంటే మనం వాటర్ హీటర్ చేసుకుంటున్నాం, మన బీదర్ని ల్యాబ్లో ఉండండి ఒకసారి చూపించిన లైట్గా. ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటుంది కదా, అది మనం వాటర్ కానీ టీ కానీ కాఫీ కానీ అవన్నీ వేసి మనం స్విచ్ ఆన్ చేస్తే 2 minutesలో అయిపోతుంది మనకి టీ కానీ. అది మెయిన్ కనుక హాస్పిటల్లో అది వాటర్ హీటర్ కోసం యూజ్ చేస్తారు, ఎలక్ట్రిక్ కెటిల్ అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్ అంటే మనకి ప్రీవియస్లో చిన్న చిన్న వైర్స్ అంటే పెద్ద ఒక వైర్ ఉంటుంది మన నైక్రోమ్ వైర్ అని ఉంటుంది. ఆ వైర్ని చుట్టేసి మనకు ఒక స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇట్ వర్క్స్ యాజ్ ఎలక్ట్రిక్ కుక్కర్. రైస్ కుక్కర్ కాదు, మనకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఐరన్ ఏంటిది, నాన్ ఆటోమేటిక్ టైప్ ఉంది, ఆటోమేటిక్ టైప్ ఉంది. నాన్ ఆటోమేటిక్ అంటే నార్మల్గా మనం అంటే మన సెట్టింగ్స్ ఉండవు సెట్టింగ్స్ ఉండకుండా డైరెక్ట్గా చేస్తాం. ఆటోమేటిక్ అంటే మనకి ఇప్పుడు ఎన్ని వచ్చేసి ఆటోమేటిక్, మనం కాటన్ క్లాత్ సిల్క్ దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటాం. ఈ నాన్ ఆటోమేటిక్ దాంట్లో ఏంటిది, మనకి లేయర్స్ ఉంటాయి నాన్న. ఫస్ట్ లేయర్ వచ్చి సోల్ ప్లేట్ అంటే కింద ఐరన్ చేసే పార్ట్. నెక్స్ట్ ప్రెషర్ ప్లేట్ ఉంటుంది, హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది, కవర్ ప్లేట్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది. అది మన స్విచ్ వేయగానే హీట్ అయిపోయి అది. సో ఈ హీట్ ఏది కావాలన్నా కూడా మనం నైక్రోమ్ వైర్ యూజ్ చేస్తాం. చాలా లెంత్ తీసుకొని చిన్న చిన్న కాయిల్స్ లాగా చుట్టేస్తాం. నైక్రోమ్ అయితే ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, హై రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కనుకనే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ హీటర్ ఉంటుంది అన్న. స్పేస్ హీటర్ ఏంటంటే చలికాలంలో రూమ్ వేడి చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు అన్న. వెదర్ ఏడ చల్లగా ఉంటుందో ఆడ యూజ్ చేస్తారు. నెక్స్ట్ గీజర్ ఏం చేస్తాం, నార్మల్గా బాత్రూంలో పెట్టుకుంటారు, వేడి నీళ్ళు కోసం గీజర్ యూజ్ చేస్తారు. సో మీకు డయాగ్రామ్ స్ట్రక్చర్ ఉంది ఎట్లా పనిచేస్తుందని, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకసారి ఏముంటాయని మీకు గుర్తు చేయడం కోసం నేను. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్. ఇది ఏం చేస్తుందంటే మనకి హాస్పిటల్లో మసాజ్లో కానీ లేదంటే పెయింటింగ్స్లో కానీ ఇట్లా కొన్ని దగ్గర యూజ్ చేస్తారు నార్మల్గా. అంటే క్యూరింగ్ కానీ, కోటింగ్ కానీ, కుకింగ్లో, రిపేరింగ్ ప్లాస్టిక్లో యూజ్ చేస్తారు. సో అట్లా యూజ్ చేస్తారు మనం. వినిపిస్తున్నానా? ఎస్ మ్యామ్. ఓకేనా, మనకి జూమ్ టైం అయిపోయిందని వచ్చింది.
ఇంకొక 9 మినిట్స్ ఉంది నాన్న. 9 మినిట్స్ అయితే స్టాప్ అయిపోతుంది, క్లాస్ కూడా స్టాప్ చేసేస్తుంది. ఇంకొక 9 మినిట్స్ ఉంది మనకి జూమ్ టైం. సో ఇది నాన్న ఇన్ఫ్రారెడ్ లైట్ని వాటిని ఏంటంటే క్యూరింగ్ కానీ కోటింగ్ కానీ కుకింగ్కి ప్రిపేరింగ్ క్లాస్లో యూజ్ చేస్తారు. సో ఇవన్నీ అప్లియన్సెస్ ఇస్తే మనకి 5 మార్క్స్లో ఒకటి రావచ్చు, చెప్పలేదు. సో మీకు వచ్చిన ఐడియా ఉంటే అర్థమవుతున్నాను. ఇందులో కూడా టర్మ్స్ అండ్ కాన్సెప్ట్ ఉంది, ఫార్ములాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు 1 మార్క్కి ఇంపార్టెంట్. సో మీకు 60 మార్క్స్ ఎగ్జామ్ నాన్న. మిడ్ 1 మిడ్ 2 లేదు కనుక 60 మార్క్స్ ఎగ్జామ్, 3 hours అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది. అందులో ఏ అండ్ బి 1 మార్క్ క్వశ్చన్లేమో ఎన్ని ఇచ్చారన్నా 12 ఆన్సర్ చేయమన్నారు కదా. ఎన్ని 16 నుంచి 12 చేయమన్నారా ఆన్సర్, 15 నుంచి 12 చేయమన్నారా? 12 to 16. అది 1 మార్క్, మీ ఇష్టం ఉన్నవి చేయండి. నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్ 5 మార్క్స్కి ఏ ఆర్ బి, ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఏ అన్నా చేయొచ్చు, బి అన్నా చేయొచ్చు, మళ్ళీ అందులో ఆప్షన్ ఉంది. 5 మార్క్స్లో కూడా ఏ అన్నా చేయాలి, బి అన్నా చేయాలి, ఆప్షన్ ఉంది. అయితే ఒక్కటి నాన్న, మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తారు కనుక క్వశ్చన్ నెంబరు నీట్గా వేయాలి నాన్న. పార్ట్ ఏ పైన రాసి క్వశ్చన్ నెంబర్ నీట్గా వేయండి. ఒకవేళ పార్ట్ ఏ కొంచెమే రాసిండ్రు, ఎస్ఏ స్టార్ట్ చేసిండ్రు, లాస్ట్కి వేయండి పార్ట్ ఏ అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ వేసి నీట్గా. క్వశ్చన్ నెంబర్ వేస్తేనే మీది వ్యాలిడ్ నాన్న. క్వశ్చన్ నెంబర్ వేయకపోతే వ్యాలిడ్ కాదు పేపర్. నీట్గా రాయండి, వచ్చింది రాయండి. స్కెచ్లు యూజ్ చేయొద్దు, ఓన్లీ బ్లూ అండ్ బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి. స్కేలు, పెన్సిల్, ఎరేజరు మీకు కావాల్సినవి తీసుకెళ్ళండి. శానిటైజర్ తీసుకెళ్ళండి. కానీ మాస్క్ కంపల్సరీ, మాస్క్ లేకపోతే అలో చేయరు, గుర్తుపెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు ఓఎంఆర్ షీట్ బుక్లెట్ ఇస్తాను. అందులో పేజెస్ 16 పేజ్ ఉంటుంది, కరెక్ట్ ఉన్నాయో లేదో ఫస్ట్ చూసుకోవాలి. మీరు సైన్ పెట్టే దగ్గర సైన్ పెట్టాలి, డేట్ వేసే దగ్గర డేట్ వేయాలి. అంతకుమించి ఏమీ రాయొద్దు నేను ఓఎంఆర్ షీట్లో. ఓఎంఆర్ షీట్లో ఏంటంటే 6 బాక్సులు ఉంటాయి డేట్కి. ఈరోజు డేట్ ఎంత 2 కదన్నా, 0 to 07/21 రాయాలి. మీరు లైన్లు కానీ గీతలు కానీ ఏమీ కొట్టద్దు. అంటే న్యూస్ లెటర్కి వస్తారంటే చెప్తారు, కొంతమంది చెప్పారు, నేను ఇప్పుడే చెప్తున్నా. 6 బాక్స్ ఉంటాయి డేట్స్కి. సో డేట్ ఫస్ట్ డేట్ వేయండి 07, నెక్స్ట్ టు 07, మంత్ ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ 2021 రాయదు, ఓన్లీ 21 రాయండి. 6 బాక్స్లో 6 రాయాలి. కొట్టేయడం కానీ డాష్లు పెట్టడం కానీ చేయొద్దు నాన్న. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మీ స్టూడెంట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మాత్రమే చేయాలి, ఎందుకంటే ఇన్సులేటర్ కూడా ఉంటుంది నాన్న. చూసుకొని రెండింటి దగ్గర సైన్ చేయండి. ఇవి రెండే మీరు చేయాల్సింది ఓఎంఆర్ షీట్లో. ఒకటి డేటు, ఒకటి సిగ్నేచర్. తర్వాత మాతోటి సైన్ చేయించుకోవాలి ఇన్సులేటర్ తోటి. మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ పేజ్ తిప్పేసి రాయండి. పేజీలు చించడం కానీ ఏం కానీ చేయదు. పేజ్ చించిండ్రు అందులోకెళ్ళి అంటే మీరు డిస్క్వాలిఫైడ్. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో పేజీలు చింపొద్దు నాన్న. ఇంకోటి హాల్ టికెట్ మీద మోల్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటుంది, 2 అడుగుతారు, ఒకటి రాయండి. ఉంటే 2 రాయండి, ఒక మోల్ మచ్చ ఏడుందో రాయండి. మీరు సిగ్నేచర్ చేయండి. మహేష్ సార్ ఉన్నారు కదా, కొంచెం ఫస్ట్ ఎగ్జామ్ రోజు ముందెళ్ళండి, వెళ్ళి మహేష్ సార్ తోటి సైన్ చేయించుకోండి. హెచ్ఓడి అది ఉంటేనే అలో చేస్తారు, అయితే ఎగ్జామ్కి అలో చేయరు. మహేష్ సార్ తోటి ముందే పెట్టించుకోండి. ఫస్ట్ రోజు ఎర్లీగా వెళ్ళండి నాన్న, మహేష్ సార్ తోటి సైన్ పెట్టించేసుకోండి. తర్వాత అవసరం లేదు, ఒక్కసారి పెట్టించుకుంటే 5 ఎగ్జామ్స్ రాసేయచ్చు. మీకు డ్రాయింగ్ కూడా టైం టేబుల్ వేసింది, వాటికి కూడా హాల్ టికెట్స్ కావాలి, బాగా పెట్టుకోండి. అందుకని హాల్ టికెట్ ఒకసారి వేయడం మర్చిపోద్దు, జాగ్రత్తగా పెట్టుకోండి, మిస్యూజ్ చేయొద్దు. పేపర్స్ ఉన్నాయో లేదో చూసుకొని మంచిగా రాయండి నాన్న ఎగ్జామ్స్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వద్దు, ఏ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వద్దు, మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నాన్న, ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉంటారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే ఒక్కసారి కూడా ఫెయిల్ కాకుండా ఉంటే 6th సెమ్ అయిన తర్వాత మీకు క్యాష్ మనీ ప్రైజ్ ఉంటుంది నాన్న. అదొక ఆఫర్ ఫర్ ఎస్సీ ఎస్టీస్. అంటే మిగిలిన వాళ్ళు ఫెయిల్ కానీ కాదన్నాను. సమ్టైమ్స్ బీసీలు కూడా అడుగుతారు, మీరు అట్లా ఫీల్ ఏం కావద్దు, తక్కువ తీసుకోవద్దు. మీకు ఏంటంటే ఒక్కసారి కూడా ఫెయిల్ కాకుండా ఉంటే ఫస్ట్ 3 మెంబర్స్కి 1, 2, 3 మెంబర్స్కి ఎన్నన్నా రాని మార్క్స్, ఒక్కసారి కూడా ఫెయిల్ కావద్దు. అందులో టాప్ 3కి మీకు ప్రైజ్ మనీ ఉంటుంది 6th సెమ్ తర్వాత. అది యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడ కూడా ఫెయిల్ కావద్దునన్నా మంచి రిజల్ట్ వస్తుంది. మీరంతా మంచి పిల్లలు, మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీకు ఫస్ట్ టైం ఎగ్జామ్ కనుక
మంచిగా రాయండి మనం, ఏ ఎగ్జామ్ కూడా వదిలేయద్దు, అన్ని బాగా రాయండి. సో దీంట్లో మనకు థర్డ్ చాప్టర్ అయిపోయింది మన. ఇంకా ఇంకొక రిమైనింగ్ 3 చాప్టర్స్ నేను టైం తీసుకొని చెప్తాను. మీకు ఏ రోజు నుంచి స్టార్ట్ అయిన ఎగ్జామ్? 5th అంటే ఏ రోజు వస్తుంది మేడం? మండే కదా. ఓకే, మండే నుంచి అంటే రేపు కాలేజీలో ఉంటానన్న. కాలేజీలో ఉంటే సరే వీలైతే చూస్తాలే, కాలేజీలో ఉంటే తీసుకుంటానన్న, ఒక క్లాస్ తీసుకుంటా మీకు లింక్ కంప్లీట్ చేస్తా. మీరు మాత్రం ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ మంచిగా చదువుకొని మంచిగా రాయండి నాన్న, ఏ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవ్వద్దు, మంచి రిజల్ట్ రావాలి. టోటల్ ఓవరాల్ పాస్ పర్సంటేజ్ మనకు పెరగాలి. మీరు స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, 54 మెంబర్స్. హాల్ టికెట్స్ అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? వచ్చినాయి కొత్త హాల్ టికెట్స్? ఎస్ మ్యామ్. కొత్త హాల్ టికెట్స్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. మీ ఫొటోస్ ఉంటాయి కన్నా హాల్ టికెట్ మీద ఫోటో ఉంటుంది. మీరు ఎగ్జామ్లో మీ హాల్ టికెట్ మీద ఫ్యాకల్టీ అన్నిటి మీద సైన్ పెడతారు, మీరు దాంట్లో సైన్ పెట్టాలి. ఇంకోటి మీకు షీట్ ఇస్తారు, అటెండెన్స్ షీట్, అలా సైన్ పెట్టాలి. ఇంకోటి నాన్న, చిట్స్ ఏం తీసుకెళ్ళొద్దు, అంతే. కెమెరాలు ఉంటాయి, చేతిలో కానీ ఎక్కడ కూడా రాయొద్దు, డ్రెస్ల మీద రాసుకోవద్దు. మనకి మధ్యలో స్క్వాడ్ వస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు, ఎగ్జామ్కి చెక్ చేస్తారు. దొరికిందంటే మాత్రం అన్ని ఎగ్జామ్స్ పోతాయి. మీరు 5th ఎగ్జామ్లో దొరికిన అనుకోండి, 1 2 3 4 5 ఎగ్జామ్స్ అన్నీ పోతాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి. గర్ల్స్ మీరు పౌచ్లలో కూడా వేరే ఏం తీసుకెళ్ళొద్దు. ఒక క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళండి, బ్లూ అండ్ బ్లాక్ పెన్ మాత్రమే వాడండి, స్కెచెస్ వాడద్దు. ఎవరిది వాళ్ళు స్కేలు, ఎరేజర్, పెన్సిల్ అవి తీసుకెళ్ళండి. ఒక శానిటైజర్ బాటిల్ ఎవరిది వాళ్ళు. మాస్క్ కంపల్సరీ, 2 మాస్కులు పెట్టుకున్నాను. బై మిస్టేక్ ఒకటి పోయినా, ఊడిపోయినా ఇంకోటి కావాలి. వేరే వాళ్ళు మాస్క్ ఇవ్వరు, మాస్క్ ఉంటేనే ఎగ్జామ్కి అలో. మీకు ప్రొటెక్షన్, మాకు ప్రొటెక్షన్. అది చూసుకొని హ్యాపీగా రాయండి. 3 hours ఉంటుంది ఎగ్జామ్. మెంటల్గా ప్రిపేర్ అయ్యి 3 hours కూర్చొని మీకు ఏది వస్తే అది రాయండి. ఫస్ట్ అది రాయాలని ఏం లేదు, మీకు ఏది బాగా వస్తుందో అది ఎగ్జామ్ రాయండి నన్ను. ఎగ్జామ్ రాసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచి రిజల్ట్ వస్తేనే హోప్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న ఫస్ట్ సెమ్ బ్యాచ్ పిల్లలు మంచి పిల్లలు అనిపించుకోవాలి మనం. అట్లా అన్ని సబ్జెక్ట్ కూడా మంచిగా రాయండి. అందరూ మీకు ఎవరికి వాళ్ళు రివిజన్ ఇచ్చేసిండ్రు. వీలైతే నేను తీసుకుంటానన్నా రేపు. ఒకవేళ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే క్లాసు నాకు సెకండ్ ఇయర్స్కి ఉంది, మీకు తీసుకోకపోతే మాత్రం కొంచెం ప్రిపేర్ అయ్యి మీరు అందరు నోట్స్ రాసేదన్నా అవి చదువుకోండి. కంపల్సరీ లాస్ట్ ఉన్న టర్మ్స్ కండిషన్ మాత్రం మర్చిపోవద్దు. అది చదివితే మీకు 12 మార్క్స్ గ్యారంటీ. 21 మార్క్స్ తెచ్చుకోవాలన్నా. ఖాళీగా వదిలేయకండి, మీకు వచ్చింది రాయండి. అందుకని సోది రాయొద్దు, రిలేటెడ్ మంచిగా రాయండి. డయాగ్రామ్ ఉంటే నీట్గా అయ్యింది. టైం వేస్ట్ చేసుకోవద్దు. 3 hours ఉంటే 3 hoursలో చూసుకున్నాను. మీకు మనకి ఇంకొక 1 minute ఉంది నాన్న. జూమ్ కట్అవుట్ అయిపోతుంది, టైం అయిపోతుంది, క్లాస్ అయిపోద్ది. వాళ్ళు ప్రసాద్ నాకు మాత్రం ఒకసారి, అంటే నేను చూసినా కానీ ఈ పిన్ నెంబర్లు అందరికీ నాకు తెలియదు నాన్న. కొంతమంది డిస్ప్లే అవుతుంది కానీ కొంతమంది డిస్ప్లే అవ్వట్లేదు. నాకు ఒక్కసారి ప్రజెంట్ యాబ్సెంటీస్ ఒక్కసారి చెప్పున్నాను. ఓకే మ్యామ్. ఓకే నాన్న, ఇంకొక 1 minute ఉంది. వద్దు నాన్న, మంచిగా రాయండి ఎగ్జామ్. వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. కోవిడ్ ఉంది, కోవిడ్ ప్రికాషన్ తీసుకోండి. అందరు హాస్టల్కి వెళ్తున్నారా సండే? ఏమన్నా సండే వెళ్తున్నారా హాస్టల్కి వెళ్ళే వాళ్ళు? ఎస్ మ్యామ్. వెళ్ళండి. మీరు కూడా మేడం వెళ్తున్నాం. హాస్టల్లో కూడా దూరం ఉంటుంది కన్నా నాకేం రాదు అనుకోవద్దు. ఇప్పుడు సెకండ్ వేవ్ చాలా స్ట్రిక్ట్ ఉంది, థర్డ్ వేవ్ కూడా వస్తుంది. ఎవరు వాళ్ళు తీసుకున్నా మీరు హాస్టల్లో కూడా మాస్క్ పెట్టుకోండి. ఒక్కరికి వస్తే కాలేజీలు కూడా అందరికీ వస్తుంది. జాగ్రత్త, మీరు సేఫ్గా ఉండండి, మిగిలిన వాళ్ళందరినీ సేఫ్గా ఉంచండి అన్న. అందరూ జాగ్రత్తగా ఉండండి. అందుకని కోవిడ్ ప్రికాషన్ తీసుకోండి. శానిటైజర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళండి. మాస్క్ పెట్టి 2 తీసుకెళ్ళండి. డబుల్ మాస్క్ వేసుకున్నాను, కంపల్సరీ డబుల్ మాస్క్ వేసుకోండి. అందరూ కూడా వేసుకుంటేనే మీకు అలో ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, మంచి ఎగ్జామ్ రాయండి. కట్ అవుతుంది నాన్న, ఇంకొక 1/2 minute ఉంది. అది ఏమైనా డౌట్ ఉందా నాన్న? ఏమైనా డౌట్ ఉంటే అడగండి.